వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించి 16 కోచ్లతో కూడిన రైలు ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ప్రయాణికుల రవాణా కోసం రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతి పొందాల్సి ఉందని తెలిపింది. ట్రయల్ రన్ విశ్లేషించిన తర్వాత ఆర్డీఎస్ఓ తుది అనుమతి జారీ చేస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రైలు గరిష్ట వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషన్ అంచనా వేస్తారని తెలిపింది. ముంబై అహ్మదాబాద్ సెక్షన్లో 540 కిలోమీటర్ల మార్గంలో జనవరి 15న వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ నిర్వహించినట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. దేశంలో వందే భారత్ స్లీపర్ తొలి రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 17 డిసెంబర్ 2024న తయారు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. తొలుత దీనిని కోటా డివిజన్లో 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య పరీక్షించినట్లు తెలిపింది. 3 రోజుల పాటు దీన్ని నిర్వహించామని, గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించిందని రైల్వే బోర్డు పేర్కొంది. డిసెంబర్ 17న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 16 బోగీల వందే భారత్ స్లీపర్ను రైల్వే శాఖకు అప్పగించింది. తొలుత కోటా డివిజన్లో 30 నుంచి 40 కిలోమీటర్ల ట్రాక్పై పరీక్షలు నిర్వహించారు. ఈ ట్రైన్ 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్లో కూడా ఎలాంటి సమస్య లేకుండా పరుగులు పెట్టింది. రాబోయే 2 ఏళ్లలో వందే భారత్ స్లీపర్ ప్రొడక్షన్పై రైల్వే శాఖ ఫోకస్ పెట్టనుంది. పదహారు కోచ్ల వందే భారత్ స్లీపర్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ కోచ్లుండనున్నాయి. ఈ ట్రైన్లో 1128 మంది ప్రయాణించే వీలుంది. ఆటోమేటిక్ డోర్లు, కుషన్ బెర్తులు, వైఫై కూడా అందుబాటులో ఉండనుంది.